గుడ్ మార్నింగ్ వెస్టీజ్. నా పేరు పద్మ, మాది విశాఖపట్నం. నేను వెస్టేజ్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్లో నేను ఒక గ్రౌండ్ డైరెక్టర్గా ఉన్నాను. మాకైతే నా వయసు వచ్చి 55 సంవత్సరాలు. కానీ వెస్టేజ్లో ఉండడం వల్ల వెస్టేజ్ 2004లో పుట్టింది. నేను కూడా 2004లోనే పుట్టానని చెప్తాను. ఎందుకంటే ఎక్కడా కూడా ఏ ఇంటికి వెళ్ళినా డబ్బులు లేని ఇల్లు కనిపిస్తాయి, కానీ జబ్బులు లేని ఇల్లు కనిపించట్లేదు. మనం బయట అన్నీ కూడా డబ్బులు ఇచ్చి జబ్బులు కొని తెచ్చుకుంటున్నాం. ప్రతి ప్రొడక్టు కూడా కెమికల్, పీల్చే గాలి కలుషితం, తాగే నీరు కలుషితం, తినే తిండి కలుషితం. ఇంత కలుషితాల్లో ఎవరికి కూడా ఆరోగ్యాలు లేవు. మన విశాఖపట్నంలో ఇన్ని హాస్పిటల్స్ పెరిగాయంటే రోగులు పెరుగుతున్నట్టే కదా లెక్క. అలాగే డాక్టర్ దగ్గరికి వెళ్తాము, ఎదురా ఒక చిన్న తలనొప్పి వచ్చిందని వెళ్తే డాక్టర్ గారు తగ్గిపోతుందంటారా, ఒక 5 రోజులకు మందులు రాస్తాను మళ్ళీ రండి అంటారు. మళ్ళీ 5 రోజుల తర్వాత మళ్ళీ వెళ్తాము. ఇది వాడడం వల్ల గ్యాస్ట్రిక్ వస్తుంది, గ్యాస్ట్రిక్ మందులు వాడడం వల్ల మళ్ళీ మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయి, మోకాళ్ళ నొప్పులకు మందులు వాడితే కిడ్నీలు పాడైపోతున్నాయి. ఇలా ఒకదానికి వెళ్తే ఒకటి రకరకాల ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. కానీ వెస్టేజ్లో ఉండడం వల్ల మేము 18 రకాల సప్లిమెంట్లు, అంటే 18 రకాలు అంటానంటే ఒక నెల ఒకటి వాడితే ఒక నెల ఒకటి అలా మారుస్తూ ఉంటాము. ఇద్దరం కూడా షుగర్ కానీ బీపీ కానీ థైరాయిడ్ కానీ ఏమీ లేవు. ఎందుకంటే అమ్మగారింట్లోనూ బాగా ఆస్తులు ఉన్నాయి, అత్తగారింట్లోనూ ఆస్తులు ఉన్నాయి. 2 ఆస్తులు కూడా మేము తీసుకోలేదు. ఎందుకంటే అమ్మగారింట్లో షుగరు ఆయాసం, అత్తగారింట్లో బీపీ ఆయాసం. ఈ 2 ఆస్తులు తీసుకోకుండా ఓన్లీ వెస్టేజ్ అనే ఆస్తి తీసుకున్నాం. మేము ఎంతో హ్యాపీగా, నేను మా హస్బెండ్కి ఒక 60 సంవత్సరాలు, ఆయన రిటైర్డ్ ఆర్టీసీ సబ్ ఇన్స్పెక్టర్గా రిటైర్డ్ అయ్యారు. ఇప్పుడు ఆయన సర్వీస్లో ఉన్నప్పుడు కూడా నేనేం చేసేదాన్ని కాదు, తినడం పడుకోవడమే. ఆయన రిటైర్ అయ్యాక ఒక మంచి ప్లాట్ఫామ్ ఎంచుకున్నాం మేము ఇద్దరం కూడా. అది భగవంతుడి దయే. శుక్రమహాద స్టార్ట్ అయిన వాళ్ళే ఇందులోకి వస్తారు. ఇవాళ మేము ఇందులో ఉన్నందుకు ఆరోగ్యంగా ఉన్నాం, ఆదాయంతో ఉన్నాం, ఆనందంతో ఉన్నాం. అలాగే ముందు ఆరోగ్యం గురించి మాట్లాడుకుందాము. అయితే ఆరోగ్యం ఎంత డబ్బు పెట్టినా కొనలేదు, ఆరోగ్యమే కదా. ఇప్పుడు మాకు వెస్టేజ్లో ఉండడం వల్ల ఆరోగ్యం వచ్చింది, అలాగే ఆదాయం కూడా వస్తుంది. అలాగే ఆనందం అంటే ఏంటంటే నాకు ఒక 8 మెంబర్స్ కూర్చునే కారు కూడా నేను కంపెనీ ద్వారా తీసుకోవడం జరిగింది. అలాగే మా ఇద్దరు మనవరాళ్ళకి చెరుకో ఇల్లు ఇవ్వాలని చెప్పి నేను గోల్తో వర్క్ చేస్తున్నాను. రేపు మే నెలలో మే 5, 6 తారీఖుల్లో విశాఖపట్నంలో ఒక క్యాంప్ ఉంది మనకి. ఆ క్యాంప్ నాటికి నేను ఒక DUCDగా నేను నిలబడాలని, అలాగే నా కింద ఒక 15 మందిని గ్రౌండ్ డైరెక్టర్గా నిలబెట్టాలని చెప్పేసి నేను గోల్తో వర్క్ చేస్తున్నాను. ఇప్పుడు ఒక ప్రాబ్లం గురించి మాట్లాడదామని చెప్పి నేను ఈ వీడియో చేయడం జరుగుతోంది. మా హస్బెండ్కి ఒక రోజు నైటు 1 గంట వేళ, నాకు ఆ రోజు అప్పుడే నిద్ర పట్టింది. మా హస్బెండ్కి బాత్రూమ్కి వెళ్తే బాత్రూమ్ బదులు బ్లడ్ ముద్దలుగా పడిపోయింది. ఎవరికైనా బ్లడ్ చూస్తే చాలా భయం వేస్తుంది కదా. వెంటనే బాత్రూంలోంచి ఒక గట్టిగా ఒక కేక పెట్టారు మా హస్బెండ్, పద్మా లే అని. ఏంట్రా బాబు ఇప్పుడే నిద్ర పట్టింది అని గబుక్కులు లేచి చూసారుగా బ్లడ్ మొత్తం. ఆ బ్లడ్ చూసేసరికి నాకు కళ్ళు తిరిగి పడిపోయారు మంచం మీద అక్కడే. అదేంటి పద్మ, నాకు బాగోలేదని పిలిస్తే నువ్వు అలా పడిపోయావు, ఏంటి ఇది నాకు ఇలా జరిగింది, ఎప్పుడూ లేనిది అని మా హస్బెండ్ నేను కూడా చాలా కంగారు పడ్డాము. అప్పుడు టైం 1:30 అయింది, అర్ధరాత్రి. అప్పుడు ఏం చేయాలో తెలియలేదు నాకు. ఈ లోపల మా ఈశ్వర్, మా అబ్బాయి ఆన్లైన్లో ఉన్నట్టుగా నాకు అనిపించింది. వెంటనే మా అబ్బాయికి ఒక కాల్ చేశాను. కాల్ చేసి డాడీకి ఇలా జరిగింది, నాకు చాలా భయంగా ఉంది అని చెప్పాను. మా అబ్బాయి, మా కోడలు, మా మనవలు వైజాగ్ ఎంట్రన్స్లో ఉంటారు, నేను మా హస్బెండ్ వైజాగ్ చివరిలో ఉంటాము. వెంటనే మమ్మీ కంగారు పడకు, నేనున్నాను మీకు అని చెప్పి మా అబ్బాయి గబగబా ప్రోస్టేట్ కేర్ అని చెప్పి ఇది పట్టుకురావడం జరిగింది. ప్రోస్టేట్ కేర్ ఇది జరిగింది. వెంటనే ప్రోస్టేట్ కేర్ వేసి తెల్లవారేదరక మా అబ్బాయి ఉన్నాడు. తెల్లవారిన తర్వాత ఇంకా మళ్ళీ జరగలేదు అలాగా. మా అబ్బాయిని ఇంక వెళ్ళి బాబు పర్వాలేదులే అన్నాను. లేదు మమ్మీ ఉంటాను, హాస్పిటల్కి తీసుకెళ్తా అన్నాడు. వద్దు బాబు మేమిద్దరం వెళ్తానులే నాన్న, నిన్ను అనవసరంగా అర్ధరాత్రి ఇబ్బంది పెట్టాను అని చెప్పి అనేసరికి మా బాబు ఇంటికి వెళ్ళిపోయాడు. మేము 10 ఆ టైంకి డాక్టర్ దగ్గరికి వెళ్ళాము. డాక్టర్ దగ్గరికి వెళ్తే ఎక్స్రేలు, ఈసీజీలు అవి ఇవి అని చెప్పి అన్ని టెస్టులు చేసేసి పెద్ద గడ్డ, అంటే ప్రోస్టేట్ కేర్ గ్రంథి బాగా వాచిపోయింది. ఎప్పుడైతే ప్రోస్టేట్ గ్రంథి వాచిందో యూరిన్ రాకుండా బ్లడ్ వస్తుంది, చాలా పెద్ద గడ్డ ఉంది. 5 రోజులకు మందులు రాస్తున్నాను, ఈ 5 రోజులు వాడి మళ్ళీ రండి, తగ్గితే పర్వాలేదు, తగ్గకపోతే ఆపరేషన్ చేయాలన్నారు. అప్పుడు నా ప్రాణం ఎలా ఉంటుందండి?
అసలు నాకైతే సౌండ్ లేదు ఆ మాటలకి, ఏం చేయాలో తెలియదు, మతి లేదు. సరే ఆయన బీపీ పేషెంట్, నేను టెన్షన్ పడి ఆయన టెన్షన్ పడితే ఎలాగవుతుంది అని చెప్పి ఏం ప్రాబ్లం లేదండి, మనకి వెస్టేజ్ ఉంది, మనం బెంగ పెట్టుకోవద్దు అని చెప్పి ఇంటికి వచ్చేసి 5 రోజులు డాక్టర్ రాసిన ఒక్క మెడిసిన్ కూడా మేము కొనుక్కోలేదండి. మా హస్బెండ్కి అంత ప్రాబ్లం వచ్చినా కూడా మేము కొనకుండా నేను వచ్చి ఎప్పుడైతే రక్తం యూరిన్ బంద్ అయిందంటే ప్రొస్టేట్ గ్రంథి, అది మగవాళ్ళకి మాత్రమే ప్రొస్టేట్ గ్రంథి వాస్తూ ఉంటుంది. అది వాచినప్పుడు యూరిన్కి బదులు బ్లడ్ వస్తుందన్నమాట. ఆ టైంలో మేము వచ్చి ప్రొస్టేట్ కేర్ ఇది వాడారు, అలాగే అలోవెరా, ఫ్లాక్స్ ఆయిల్, ఇది క్రాన్బెర్రీ, ఈ 4 వాడుతూ వంటలను కూడా మేము ఎప్పుడు ఇదే ఆయిల్ వాడతాం. ఎప్పుడైతే ఇవన్నీ వాడతారో అంటే ప్రొస్టేట్ గ్రంథి అన్నది మగవాళ్ళకి ఎప్పుడు వస్తుందో తెలియదట. అయితే అందుకని ప్రతి మగవాళ్ళు కూడా ఈ సెట్టు ఏడాదికి 2 టైమ్స్ అయినా వాడాలి. ప్రాబ్లం వచ్చిన తర్వాత కాకుండా రాకుండానే వాడితే చాలా ఎక్సలెంట్గా ఉంటుంది మన లైఫ్ అంతాను. అలాగే 5 డేస్ అయిన తర్వాత మళ్ళీ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి కదా, అసలు అది ఎలా ఉందో ఏంటో అని చెప్పేసి మళ్ళీ మేము డాక్టర్ దగ్గరికి వెళ్ళడం జరిగింది. డాక్టర్ గారు మళ్ళీ ఈసీజీలు మళ్ళీ స్కానింగ్లు అన్నీ చేస్తే ఆ గడ్డ కరిగిపోయిందండి. అంత ఎక్సలెంట్ రిజల్ట్ అంటే మన వెస్టేజ్ ప్రొడక్ట్స్లో అంత దమ్ము ఉందన్నమాట. అయితే డాక్టర్ గారు మళ్ళీ ఈసీజీలు అవి తీయడంతో ఆ గడ్డ కరిగిపోతే ఏంటి నేను ఇచ్చిన మందులతోటే ఇంత మంచి రిజల్ట్ వచ్చిందా అని అడిగారు ఆయన. అప్పుడు నేను ఆయన చెప్పింది ఏంటంటే, మీరు చెప్పిన మెడిసిన్ ఏమీ కొనుక్కోలేదండి, మేము ఇలా వెస్టేజ్ ప్రైవేట్ లిమిటెడ్లో నేను ఒక క్రౌన్ డైరెక్టర్గా ఉన్నాను అని చెప్పి ఈ ప్రొడక్ట్స్ వాడామని చెప్పి ఆయనకి చూపించాము. చాలా యాడ్స్ ఆఫ్ అండి, చాలా కంగ్రాట్స్ అండి అని చెప్పారు ఆయన. అంత దమ్మున్న ప్రొడక్ట్స్లో మనం ఉండడం అనేది చాలా అదృష్టం. గౌతమ్ బాలి గారు నాకు జన్మనిచ్చింది నా కన్న తల్లిదండ్రులు అయితే పునర్జన్మిచ్చింది మా వారికి నాకు కూడా గౌతమ్ బాలి గారే. ఆయనకి ఎల్లవేళలా నేను రుణపడి ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్. విష్ యూ వెల్త్.